అమరావతిలో ఏపీ సచివాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని నినాదాలు చేశారు. అమరావతిలో ఏపీ సచివాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇటు జీతాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, సచివాలయ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఏంటి, ఏం చెప్తా ఉన్నారు? ఏపీ సచివాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు అంటే మెయిన్ గేట్ మొదలుకొని చివరి బ్లాక్ వరకు ప్రతి బ్లాక్ ను కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. గార్డెనింగ్ పనులు కూడా వాళ్లే నిర్వహిస్తుంటారు. అయితే ఈ పారిశుద్ధ్య కార్మికులు తెలుగుదేశం హయాంలో అధికారంలో ఉన్నప్పుడు వీరందరూ కూడా జాయిన్ అయిన పరిస్థితి. అయితే తాను అధికారంలోకి వస్తే ఇటువంటి వారందరికీ కూడా పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ఆప్కాస్ ద్వారా వారికి కాంట్రాక్ట్ నుంచి కాకుండా నేరుగా ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లిస్తాం, పిఎఫ్ ఇతర సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కాస్ అయితే ఏర్పాటు చేశారు, కానీ వీరిలో చాలా మందిని ఆప్కాస్ లో జాయిన్ చేయని పరిస్థితి. దీంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు రోజు కూడా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బయట పప్పు, ఉప్పు, చింతపండు కూడా భారీ ఎత్తున పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలకు తాము బ్రతుకు ఇచ్చడం కష్టంగా ఉంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు జీతాలు పెంచాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపైన ఇదివరకే అనేక మార్లు సచివాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా సిఐటియు ఇతర ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేశారు. ఈ రోజు కూడా సచివాలయం ముందు వీరంతా కూడా విధులుగా హాజరవకుండా బయట కూర్చొని నిరసనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రికి అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద పెద్ద ఉద్యోగులకు కావచ్చు లేదా తమ వారు అనుకునే వారికి సలహాదారులుగా భారీ జీతాలు ఇచ్చి పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న ఉద్యోగం, చిరుద్యోగం తమపైన దృష్టి సారించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక 2 రోజులు నోటిఫికేషన్ వస్తున్నారు తరుణంలో ఇంకా ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకం లేదు కాబట్టి తమ ఈ ఆందోళనకు దిగినట్టుగా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నవీన్, థ్యాంక్ యూ సత్య.